హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాయిస్ బై అలేఖ్య. సో ఈ వీడియో వచ్చేసి నేను శివరాత్రి రోజు తీసిన వీడియో అన్నమాట. సో నేను శివరాత్రి రోజు నార్మల్గా ఇంట్లో పూజ చేసేసుకొని ఫాస్టింగ్ అయితే లేను. మేబీ నెక్స్ట్ ఇయర్ పట్టుకుంటాను. సో నార్మల్ పూజ కంప్లీట్ చేసుకొని డే ఇంట్లోనే స్పెండ్ చేశాము. మా హస్బెండ్ అన్నారు, ఇంటికి దగ్గరలో ఏదో ఒక టెంపుల్కి వెళ్దాం పదా అంటే 8:30కి మేము ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. మేము ఉండేది తిరుమలగిరిలో. సో ఎవరైతే సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళకి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి గురువాయూర్ అప్ప టెంపుల్ అనమాట. సో తమిళనాడులో శ్రీకృష్ణుడిని గురువాయూరప్పుడు అని అంటారు. సో అక్కడ టెంపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడిని తమిళనాడులో గురువాయూరప్ప అని అంటారనమాట. సో ఇది టెంపుల్ చాలా ఇయర్స్ నుండే ఉంది. బట్ 2001లో రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. కొంచెం మోడిఫై చేశారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 టు ఆఫ్టర్నూన్ 2 అండ్ ఈవినింగ్ 5 టు 8:30 అనమాట నార్మల్ డేస్లో. బట్ ఫెస్టివల్స్ టైంలో మాత్రం నైట్ కూడా మొత్తం ఓపెనే పెడతారన్నమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డే టైం చూస్తే ఒకలాగా, నైట్ టైం చూస్తే ఒకలాగా ఉంటుంది. రెండు వ్యూస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇదొచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఎక్కడైతే మనం శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవచ్చు. సో, ఆహ్, లోపలికెళ్ ఎళ్ళేటప్పుడు మనకి సైడ్స్ చూసుకోవచ్చు. ఫుల్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే టెంపుల్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీస్‌తో వెళ్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ప్లేస్ అనమాట. మస్ట్ అండ్ షుడ్‌గా అసలు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో, లోపలికెళ్ళగానే మనకిక్కడ మనము శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవచ్చు. అండ్ పక్కనే మనకి అన్ని వేరే దేవుళ్ళని కూడా వీళ్ళు ప్రతిష్ఠించినారన్నమాట. సో, సరస్వతి అమ్మవారు, మహంకాళి అమ్మవారు, ప్లస్ మన గణేశుడు ఉన్నారు, సీతారాముల వారు ఉన్నారు. అన్ని దేవుళ్ళని మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అసలు చూస్తున్నారు కదా జనాలని, ఎంత బాగా అనిపించింది అంటే ఆ డే మాత్రం చాలా బాగా స్పెండ్ చేసినాం టెంపుల్‌లో. సో, దర్శనం చేసుకున్నాక మనం ఇలా స్ట్రెయిట్‌గా వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శివుడు ఇంకా శివలింగం ప్రతిష్ఠించి ఉంటారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి హనుమంతుడు ఇంకా మాంకాళమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. సో, అవి కూడా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి హనుమంతుని టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం గదా! అక్కడ వ్యూ ఎంత బావుందంటే అసలు చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఒకటి ఉందన్నమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. మా పాప అయితే చాలా బాగా స్పెండ్ చేస్తుంది టైమ్. తను అసలు లాస్ట్‌కి ఏడ్చేసింది ఇంటికి రానని చెప్పి. ఆల్మోస్ట్ మేము 2-3 అవర్స్ ఉన్నాం అక్కడ. అయినా లేదు ఇంకా ఇక్కడే ఉందామని మారం చేసింది. సో, ఇదే అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా! హనుమంతుడు టెంపుల్ ఉంది అని చెప్పి. సో, చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టి ఆ లైటింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. చెప్తున్నాను కదా! ఫ్యామిలీస్‌తో విజిట్ చేసే టెంపుల్ ఇది. చాలా పీస్ దొరుకుతది మనకి. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్తే మనకి మహంకాళమ్మ టెంపుల్ ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ మనం హనుమంతులని దర్శనం చేసుకుంటున్నాము. నేనైతే దర్శనం చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా మా హస్బెండ్‌తో కలిసి మళ్ళా ఒకసారి మొక్కుకుంటున్నామనమాట. మా పాప అయితే చాలా అంటే చాలా మారం చేస్తుంది. ఆహ్, అదేంటో ఇక్కడ రాగానే భయపడిపోయింది తను. ఎందుకో అర్థం అవ్వలేదు. చాలా ఏడ్చేసింది. తర్వాత ఇంక మేము మొక్కేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడ నుంచి పక్కకే మనకు మాంకాళమ్మ టెంపుల్ ఉంటుంది. మాంకాళమ్మ టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని దెన్ అది చెప్పాను కదా! లెఫ్ట్ సైడ్‌లో మనకి శివుడిని ప్రతిష్ఠించి ఉంటారని చెప్పి శివలింగంని. అక్కడెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి అలా నడుచుకుంటూ ముందుకెళ్ళామనమాట. చాలా పెద్ద టెంపుల్ అసలు. ఒక్క టెంపుల్‌లో ఎన్ని దేవుళ్ళంటే అసలు అన్ని దేవుళ్ళని ఒకే చోటు మనం దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్‌కొస్తే. సో, ఇలా ముందుకొస్తే ఇక్కడ మనకి శివలింగంని పెట్టారనమాట. ఇక్కడ అసలు ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు. మనం మంచిగా ఎంతసేపు అంటే అంతసేపు మనము అభిషేకాలు చేసుకోవచ్చనమాట. పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే అసలు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను అస్సలు అనుకోలేదు ఇవాళ నేను అభిషేకం చేస్తానని చెప్పి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ గుడ్ అని అంటారు కదా! ఇందువల్లనే ఉండొచ్చు. అసలు టెంపుల్‌కొస్తామనే అనుకోలేదు. కానీ టెంపుల్‌కొచ్చాను. శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. నా డే మాత్రం చాలా బాగా గడిచింది ఇవాళ. ఇక్కడ శివయ్యకి
అభిషేకం చేసి మేము నెక్స్ట్ పక్కకే మనకి శివపార్వతులు కలిసిన విగ్రహం ఉంటుందన్నమాట. ఇక్కడ మనము అర్చన చేయించుకోవచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు ఇక్కడ కూడా. అండ్ పక్కకే మనకి నవగ్రహాలు కూడా దర్శనం ఇస్తాయి. ఇక్కడ నుండి మనం పక్కకి ఇంకో పక్కకి వెళ్తే అదే లైన్లో మళ్ళీ శివలింగం ఉంటుంది. అండ్ శివుడు మనం చూడొచ్చు, శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఇదంతా వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, ఒకే పక్క. సో టెంపుల్ మిడిల్లో వచ్చేసి శ్రీకృష్ణుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమంతుడు ఇంకా మాంకాలమ్మ టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి శివలింగం పార్వతులు కలిసిన టెంపుల్ అండ్ నవగ్రహాలు, శివలింగం అండ్ శివుడిని దర్శనం చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ శివుడు, రైట్ సైడ్ మనకి హనుమంతుడు దర్శిస్తాడు, మిడిల్లో మనకి శ్రీకృష్ణుడు ఉంటాడు అనమాట. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసే టెంపుల్ అనమాట ఇది, నిజం చెప్తున్నాను. మీకు వీలవుతే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. మా పాప చాలా ఏడుస్తుంది, ఇంటికి వద్దు నేను ఇంటికి రాను అని చెప్పి. బట్ అప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళాలి. 8 o'clock వచ్చాము, 11:30 అయిపోయింది అప్పటికే. సో ఇక్కడ నుండి ఇంకా మీరు ఆపోజిట్లో చూడొచ్చు, టెంపుల్ ఆపోజిట్లోనే మనకి పార్కింగ్ కూడా ఉందన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్.